కావేరి చనిపోవడంతో ఇంక చిన్ని మొత్తం బాధ్యత అయితే ఇంక కావేరి అప్పచెప్పిన వాళ్ళతో అయితే పడుతుంది. ఇంక చిన్ని ఎంతకి అన్నం తినకపోయేటప్పటికీ ఇంక నేను మీ నాన్నని కలిసి నువ్వు బతికే ఉన్నావని చెప్తాను అని చెప్పని ఇంక చెప్పేటప్పటికి ఇంక వాళ్ళతో కలిసిపోయినట్టుగా ఉంటుంది. ఇంక ఉదయాన కల్లా అయితే చిన్ని లేచి ఇంక ఎప్పుడెప్పుడు మా నాన్న కలిసారా లేదా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటే ఈ లోపలైతే తనైతే వచ్చి ఈ విధంగా కలిశానమ్మా అని చెప్పని అంటాడు. ఇంకా అబద్ధం చెప్పను కూడా తనైతే ఇంకా చిన్ని కోసం అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇంకా మీ నాన్నని పోయి జైల్లో అడిగాను, అప్పుడు అడిగిన తర్వాత తన్ని ఈ జైల్లో లేరు వేరే జైలుకి మార్చారని చెప్పనని అన్నారు అని చెప్పి అనేటప్పటికీ అవును అలా ఎందుకు మార్చారు, మా నాన్న జైల్లోనే కదా ఉండాలి అని చెప్పని ఇంకా 1,00,000 ప్రశ్నలు అయితే వేస్తుంది. ఇంకా వాటికన్నిటికీ చిన్ని మొహం చూసి చెప్పలేక తనైతే పక్క తిరుక్కొని మొత్తం నిజమైతే చెప్తాడు. మీ నాన్న అక్కడ లేడమ్మా వేరే దగ్గర ఉన్నారు, అయినా నువ్వు మీ నాన్న ఏ రోజుకైనా వచ్చినా నువ్వు మీ నాన్నకి వెళ్తావు కదా అని చెప్పని అనేటప్పటికి ఇంకా కన్విన్స్ అయిపోతుంది. ఇంకా మీ ఇద్దరే కదా నాకు అమ్మ నాన్న అని చెప్పి అన్నట్టుగా వాళ్ళతో కలిసిపోయేటప్పటికి ఇంకా తను కూడా వాళ్ళ కూతురులాగా అయిపోయిందని ఇంకా తనైతే ఇంకా దత్తత తీసుకొని చూసుకోవాలనుకుంటాడు. ఇంకా చందు పరిస్థితి అయితే ఇంకా సరళ చేసిన పని వల్ల ఇంకా ఆ ఇంట్లో కూడా లేకుండా ఇంకా మొత్తం కుటుంబం బాధ్యత అయితే ఇంకా చందు మీదే పడుతుంది. ఇంక ఇంటి దగ్గరకు అయితే వచ్చి చిన్ని ఉందా లేదా అత్తయ్యని చూడాలనిపిస్తుందని ఆ ఇంటి సైడ్ చూస్తారు. కానీ ఆ ఇంటికి డోర్ లాక్ వేసేసినప్పటికీ తాళం చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహి కూడా అయితే చిన్ని స్కూల్కి రాలేదని చెప్పిన అక్కడికి వస్తే ఇంకా నాగవల్లి అయితే ఈ చిన్ని పీడ చచ్చినా కానీ మమ్మల్ని వదిలేటట్లేదు అని చెప్పని ఇంకా మహి మీద ఎప్పుడు కోపడి నాగవల్లి కూడా అయితే కోపడుతుంది. అప్పుడు సరే పిన్ని సరే అమ్మ ఇంకెప్పుడు రానులే చిన్ని అడగలే అని చెప్పనని వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడే ఉంటే మహి పాడైపోతాడని చెప్పనని తనైతే ఫారెన్ పంపించాలని ప్లాన్ చేస్తుంది.